హాయ్ అండి. నమస్తే. ఏం చేస్తున్నారండి? ఎలా ఉన్నారు? మేము ఈరోజైతే గనక చికెన్ తెచ్చుకున్నాము. ఎందుకు స్పెషల్‌గా చెప్తున్నానంటే బర్డ్ ఫ్లూ వచ్చిన తర్వాత చికెన్ మానేసాం కదా అందరమును. మళ్ళీ మేము ఇప్పుడే తెచ్చుకున్నామనమాట. దగ్గరగా ఒక 2 మంత్స్ అయితే మానేసాము. ఎగ్ కూడా మానేసాము. ఎగ్స్ అయితే గనక ఒక 10 డేస్ నుంచి తింటున్నామండి. చికెన్ అయితే గనక ఇప్పుడే తెచ్చుకున్నామనమాట. మ్యాక్సిమం అందరూ కూడాను మిగిలిన నాన్ వెజ్ కర్రీస్ ఎన్నున్నా గానీ చికెన్‌ని బాగా ఇష్టపడతాం కదా! ఎందుకంటే చికెన్ని రకరకాలుగా వండుకోవచ్చు అనమాట. మనకి ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్‌లోని చాలా రకాలుగా వండుకోవడానికి చికెన్ వీలుగా ఉంటది. అలానే ఎక్కువ కూడా తినగలుగుతాము. మేమైతే గుడ్డు పెట్టే కూడా తెచ్చుకున్నామండి. అంటే ఫారం కోడి అంటారు కదా! ఇది కాస్త గట్టిగా ఉంటది. బోన్స్ ఉంటాయి. బోన్స్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు, అలానే కొంచెం నాటుకోడి టైప్‌లో ఉండాలనుకునే వాళ్ళకి ఫారం కోడి బెటర్ అనమాట. బ్రాయిలర్ వచ్చేసి అంతా సాఫ్ట్‌గా ఉంటది కదా! అదైతే గనక ఫ్రైకి బావుంటది. కూరకైతే గనక ఇది తెచ్చుకుంటాము. ఇంకా నేనైతే గనక కూర మాంసం అయితే గనక కడిగి పెట్టుకున్నానండి. అలానే అల్లం వెల్లుల్లి కూడా పేస్ట్ చేసుకుందామనేసి అది రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఉల్లిపాయలు కోసుకొని కూర అయితే పొయ్యి మీద వేసుకుంటాను. మనము చికెన్ కర్రీ వచ్చేసి ఒక్కొక్కళ్ళు ఒక్కో టైప్‌లో వండుతూ ఉంటారు కదా! నేనైతే చాలా సింపుల్‌గానే వండుతానండి. ఎక్కువగా మసాలాలు అవి ఏమీ యూజ్ చేయననమాట. అంటే బయట మసాలాలు ఏమీ యూజ్ చేయను. నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు, అలానే గరం మసాలాను, ధనియాల పొడి వేసుకొని కూర అయితే వండుకుంటానండి. టేస్ట్ మాత్రం చాలా బావుంటది. అలానే ఇది వచ్చేసి ఫారం కోడి కదా! కొంచెం గట్టిగా ఉంటదనేసి కుక్కర్‌లో వేసుకొని వండుకుంటే బావుంటది. ఇక్కడైతే గనక రైస్ పెట్టుకుంటున్నానండి. మేము బ్రౌన్ రైస్ తినేవాళ్ళము. మళ్ళీ మధ్యలోని ఈసారైతే గనక వైట్ రైస్ తీసుకొచ్చేసారనమాట. బ్రౌన్ రైస్ వారంలోని 1, 2 రోజులు తింటాము. ఈ వైట్ రైస్ వచ్చేసి ఒక 2 డేస్ అలా 3 డేస్ వైట్ రైస్ తింటాము. మధ్యలో 1, 2 సార్లు చపాతీ అలా బ్యాలెన్స్ చేసుకుంటామన్నమాట వారం అంతా కూడాను. వారం పొడుగుతా కూడాను ఒకటే టైప్ అయితే గనక అసలు తినము. అంటే వైట్ రైస్ ఎక్కువగా అంటే రెగ్యులర్‌గా తినడం అంత మంచిది కాదండి. ఎందుకంటే ఇందులోని షుగర్ కంటెంట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. అంటే అది రైస్ ఎక్కువ లేయర్స్ పాలిష్ పట్టడం వలన మనకి పైన ఉండే ఫైబర్ అంతా కూడా పోతదనమాట. లోపల స్వీట్‌నెస్ ఒక్కటే ఉండి మనము తిన్న వెంటనే అంటే ఒక గంటకే అరిగిపోయి రైస్ మనకి గ్లూకోజ్ లెవెల్స్ అనేవి పెంచేస్తది. దాని గురించి వైట్ రైస్ తినొద్దని డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు కదా! కానీ చాలామందికి ఒక అపోహ అయితే ఉంటదండి. ఏంటంటే బ్రౌన్ రైస్ అనేది కేవలం షుగర్ వచ్చిన వాళ్ళు మాత్రమే తినాలని చాలామంది అనుకుంటారు. నా దగ్గర కూడా చాలామంది అన్నారు. అటువంటిది ఏముండదండి. బ్రౌన్ రైస్ మనం తినడం వలన షుగర్ అనేది ఫ్యూచర్‌లో రాకుండా ఒకటి ఉంటది. అలానే ఫైబర్ ఎక్కువ ఉండడం వలన మనకి తొందరగా ఆకలి వేయకుండా ఉంటదనమాట. దాని గురించి బ్రౌన్ రైస్ తీసుకుంటారు. అంతేగాని షుగర్ వచ్చిన వాళ్ళు బ్రౌన్ రైస్ తినాలి, షుగర్ లేని వాళ్ళు వైట్ రైస్ తినాలని ఏమి ఉండదనమాట. అలానే మధ్యలోని చిరుధాన్యాలతో చేసిన వంటలు కూడా వండుకొని తినడం కూడా మంచిదండి. అంటే సామలు, గంట్లు అని కొన్ని రకాలైతే ఉంటాయన్నమాట. వాటితోనే అన్నం వండుకొని తింటూ ఉంటారు. అది కూడా చక్కగా వండుకు తినొచ్చు. ఎవ్వరైనా తినొచ్చు. కేవలం షుగర్ వచ్చిన వాళ్ళు మాత్రమే అటువంటివి తినాలి. మిగిలిన వాళ్ళందరూ వైట్ రైస్ తినాలని ఏం కాదు. వారం అంతా కూడా వైట్ రైస్ తినడం కూడా అంత మంచిది కాదండి. మధ్యలోని చేంజ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఒక్కోసారి చపాతీ అని, ఒక్కోసారి ఇలాగా మిల్లెట్స్‌తో చేసిన అన్నం అది వండుకొని తినడం కూడా మంచిదండి. అంటే అవి కాస్త చప్పగా ఉంటాయి కానీ హెల్త్‌కి మంచిది కదా! మనకి హెల్త్ పాడైన తర్వాత టాబ్లెట్స్, మెడిసిన్స్ యూజ్ చేసే కన్నా హెల్త్ పాడవకుండా చూసుకోవడం కొంచెం చప్పగా ఉన్నా కానీ తినగలిగితే చాలా మంచిది. అందులోనూ ఇప్పుడు మిల్లెట్స్‌తో కూడాను టేస్టీగానే వండే రెసిపీస్ అయితే గనక చాలా చెప్తున్నారు కదా! మనకి యూట్యూబ్‌లోనే మనము తినాలనుకుంటే గనక వాటినే టేస్టీగా ఎలా వండుకు తినొచ్చు అనే రెసిపీస్ కూడా చాలా ఉంటున్నాయి. నాకైతే గనక ఇక్కడ కర్రీ కుక్ అయిపోతుందండి. నేను ఉల్లిపాయలు అవి మగ్గపెట్టేసుకున్నాను. అలానే కుక్కర్‌లో వేసిన మాంసాన్ని కూడా ఇందులో వేసి ఉడికించుకుంటున్నాను. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసిన తర్వాత ధనియాల పొడి, అలానే గరం మసాలా అయితే వేసుకుంటున్నాననమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే గనక ఉల్లిపాయలు మగ్గేటప్పుడే వేసేసాను. ఇంక ఇది ఒక 10 నిమిషాలు ఉంటే గనక ఇంకా అయిపోతుందండి. మనకి ఫారం కోడి ఎప్పుడు కూడా కొంచెం గట్టిగానే ఉంటుంది కాబట్టి కుక్కర్‌లో వేసుకొని ఒక 4 విజిల్స్ రానిచ్చామంటే కాస్త మెత్తబడుతుంది. తినడానికి మనకి కొంచెం నాటుకోడి టేస్ట్‌లో లాగా అలా ఉంటదనమాట. బావుంటది. అంటే పిల్లలకి గుడ్లు అవి ఉంటాయి కదా! చిన్న గుడ్లు ఇష్టంగా తింటారు. ఇక్కడ ఒక చిన్న విషయం అయితే చెప్తానండి. ఎక్కువగాను బయటికెళ్ళి తినడానికి, బయటికెళ్ళి ఏమైనా తాగడానికి అంటే సాఫ్ట్ డ్రింక్స్ గానీ, ఏమైనా తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు కదా! చాలామంది వీకెండ్స్ వస్తే గనక ఎక్కువ బయటికెళ్తూ ఉంటారు.
కానీ నాకు రీసెంట్గాను ఒక చిన్న సిచ్యువేషన్ అయితే జరిగిందనమాట. ఏంటంటే సండే ఇలానే నాన్ వెజ్ అయితే తిని ఏమైనా తాగుదాము బయటకు వెళ్ళి అనేసి అనుకున్నాము. ఈవినింగ్ టైము మా దగ్గరలో ఉన్న ఒక బేకరీ దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. అక్కడ మోక్టైల్స్ అయితే ఉన్నాయి అనేసి తాగుదాం అనుకున్నాను. అంటే నేను అసలు ఎప్పుడు తాగలేదు, అంటే వాళ్ళు వీళ్ళు చెప్తే విన్నాను, అలానే చాలా బాగుంటాయని లేదంటే దాని గురించి విన్నాను కానీ నేను ఎప్పుడు తాగలేదన్నమాట. ఇంకా ఎలాగో నాన్ వెజ్ అది తిన్నాం కదా, కొంచెం దాహంగా అనిపిస్తుంది కదా, తాగుదాం అనేసి చెప్పాము. అవి బ్లూ కలర్ ఒకటిను ఇంకోటేమో మింట్ ఫ్లేవర్ అనేసి 2 చెప్పాము. ఆ 2 తీసుకొచ్చారండి. అస్సలు ఒక్క జిప్ తాగేసరికి ఎంత చిరాగ్గా అనిపించిందంటే నాకైతే కనుక నోరంతా పాడైపోయింది, అస్సలు నచ్చలేదు. మరి జనాలు అంత ఇష్టంగా ఎలా తాగుతారో నాకు అర్థం కాలేదు. మళ్ళీ వాటి కాస్ట్ కూడా ఒకటి 90 తీసుకున్నాడండి. డబ్బులు అయితే కనుక ఊరికనే ఇచ్చాను అనిపించింది. నేనైతే కనుక ఒక వారం రోజులు ఆ విషయాన్ని మర్చిపోలేదు. ఎందుకంటే మనం ఏదైనా తిన్నా తాగినా కొంచెం సాటిస్ఫై అయ్యామంటే రేట్ ఎక్కువైనా కానీ పర్వాలేదు అనిపిస్తుంది. అసలు టేస్టే బాగాలేనప్పుడు మనకి ఆ డబ్బులు వృధాగా పోయినట్టు అనిపిస్తుంది కదా. నాకైతే చాలా బాధేసింది. మేము బయటికి వెళ్ళేదే చాలా తక్కువ అనమాట. ఎప్పుడైనా ఇలా వెళ్ళినప్పుడు ఇటువంటివి జరిగినాయి అంటే ఇంకా చిరాకేసి అసలు వెళ్ళబుద్ధి అవ్వదు. మీరు ఎప్పుడైనా బయటకు వెళ్ళి ఏమైనా తిన్నప్పుడు ఇటువంటి సిచ్యువేషన్స్ ఏమైనా జరిగితే కనుక కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.